ఇంత పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనుకున్న తరుణంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ రావడంతోనే అక్కడ భారీ ఎత్తుగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలతోటి పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తూ ఉన్నటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్ డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే భారీ అడవులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఇట్లా ఈ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ మధ్య భాగంలో ఏదైతే ఈ 5 రాష్ట్రాలను కలిపేటువంటి ఒక మధ్య భాగం ఏదైతుందో ఇదంతా కూడా దట్టమైనటువంటి అడవి. సో ఈ దట్టమైనటువంటి అడవిలో కంప్లీట్గా బాక్సైట్కి సంబంధించినటువంటి భారీ నిల్వలు ఇక్కడ ఉన్నట్లు ఏనాడో గుర్తించడం జరిగింది. సో ఇక్కడ కొన్ని కార్పొరేట్ సంస్థలు, మనం భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే మిగతా ఏవైతే కావచ్చు, కొన్ని కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతున్నాయో ఈ దేశంలో ప్రముఖంగా అత్యధిక రిచ్ పర్సన్స్ జరుగుతున్నారో వీళ్ళందరి కన్ను కూడా దీనిపై పడ్డది. ఒకవేళ ఈ బాక్సైట్ కనుక వీళ్ళు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోతే చాలా పెద్ద ఎత్తున ఇటు వీళ్ళ ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇక చాలా రకాల సంపద దోచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది చాలా స్పష్టంగా. సో దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్నది ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నటువంటి విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఈ బాక్సైట్ అడవులు కనుక వెళ్తే అక్కడ కంప్లీట్గా అడవులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అడవులు మొత్తం కూడా నరికివేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే అడవి మీద హక్కున్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి జీవితాలన్నీ కూడా ఆగమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి ఈ బాక్సైట్ సంబంధించినటువంటి నిల్వలు ఏవైతున్నాయో వీటిని ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి దాంట్లో ముఖ్యంగా దీనిలో అదానీ, అంబానీలే ముఖ్యంగా కన్నేసినట్టు మనకు క్లియర్గా సమాచారం వస్తోంది. సో ఈ అదానీ, అంబానీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రస్తుతం ఈ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఈ కూంబింగ్ ఆపరేషన్స్ ఏవైతే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయో దాని వెనకాల వాళ్ళ హస్తం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒక ఐడియాలజీ బేస్ తోటి కొన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు 50-60 సంవత్సరాలుగా ఈ మావోయిస్టు సిద్ధాంతాలతోటి ఒక ఐడియాలజికల్ బేస్తో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అతివాద సంస్థలు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంస్థలు కావచ్చు, ఏవైతే ఐడియాలజీ బేస్ మీద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడం అంత ఈజీ కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ లాంటి బలమైనటువంటి సిద్ధాంత బేస్ కావచ్చు, సిపిఐ లాంటివి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ ఏవైతున్నాయో ఇలాంటి సంస్థలను మట్టుబెట్టాలనుకోవడం మూర్ఖత్వమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మావోయిస్టు సంబంధించినటువంటి ఏవైతే పీపుల్స్ వార్ కావచ్చు, మావోయిస్ట్ సంస్థలు ఏవైతున్నాయో వీటిని ఛత్తీస్గఢ్ నుంచి మొత్తానికైతే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ యొక్క కార్యకలాపాలను మొత్తానికైతే నిర్మూలిస్తే అక్కడ బాక్సైట్కు మనం తీసుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క కార్యాచరణ. సో ఇక్కడ ప్రస్తుతం మావోయిస్టుకు సంబంధించినటువంటి ఈ యొక్క బలగాలు ఏవైతున్నాయో వీటిని నిలువరించడం అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మావోయిస్ట్ సంబంధించినటువంటి పీపుల్స్ వార్ ఏదైతుందో వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసీలతోటి కలిసి పోయారు. ఆదివాసీలే ఈరోజు ఈ యొక్క పార్టీని లీడ్ చేస్తున్నారు. అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి అటవీ చట్టాల ప్రకారం అడవిలో నివసించేటువంటి ఏవైతే ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ అటవీ మీద హక్కు ఉంటుంది. అంటే అక్కడ చెట్లను కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పండ్లు కానీ ఇతర జీవరాశులు ఏవైతే వాటిని కూడా తినడానికి వాళ్ళకు స్పష్టమైనటువంటి హక్కు ఉంటుంది. ఈరోజు ఈ ఎన్కౌంటర్లలో మావోయిస్టుల కంటే కూడా అత్యధికంగా చనిపోయేది ఆదివాసీలే. చాలా పెద్ద మారణహోమం జరగబోతుంది. రేపు రాబోయే కాలంలో మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఇరాక్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, అయితే వాళ్ళ యుద్ధాల గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఈ మధ్య భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అతిపెద్ద మారణ హోమం జరగబోతుంది, అతిపెద్ద యుద్ధం జరగబోతుంది త్వరలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున బలగాల్ని, ఈవెన్ మిలిటరీతో సహా మిలిటరీ, సిఆర్పిఎఫ్, స్థానికంగా ఉండే పోలీసులు, అవి అన్ని రకాల బలగాలను అక్కడికి మోహరించేసి అక్కడ చాలా పెద్ద యుద్ధ వాతావరణం కలిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మధ్య భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొన్నట్టే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మధ్య భారతదేశం సంబంధించినటువంటి దాంట్లో రేపటి రోజున
ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలకు అదేవిధంగా మావోయిస్ట్ సంబంధించినటువంటి బలగాలకు చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే చాలా స్పష్టంగా రీసెంట్గా అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బలగాలు కొంతమేర మన తెలంగాణ బార్డర్ వైపు వస్తున్న క్రమంలో ఇక్కడ కూడా భారీ ఎత్తున ఎన్కౌంటర్ చేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన సందర్భంలో వారిని కనుక తెలంగాణ లాంటి అడవుల్లోకి చేయగలిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం తెలంగాణకు ఆంధ్రకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొగ్గ దశను చుంతేయాలని చెప్పేసి కూడా ఆ ఎన్కౌంటర్ భారీ ఎత్తున చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాక్ ఏవైతే ఈ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపించేలా రేపు మధ్య భారతదేశంలో ఇటు కేంద్ర ప్రభుత్వ బలగాలకు అదేవిధంగా మావోయిస్టు బలగాలకు భారీ ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు మావోయిస్టులు కావచ్చు, ఇటు ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి నిధుల సామాగ్రి అవుతుందో వాళ్ళకు వచ్చేస్తుంది. కానీ మావోయిస్టులకు వచ్చేదా అంటే వాళ్ళకు కూడా ఈ ఏదైతే కేంద్ర బలగాలకు ధీటుగా వాళ్ళ దగ్గర కూడా ఆయుధ సామాగ్రి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా పోగు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది మనకి. సో మొత్తానికైతే మధ్య భారతదేశంలో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఈ భారతదేశం ఒక ఎవరు ఎన్నడూ చూడనంత అంతర్భాగంలో జరిగేటువంటి ఒక భీకర యుద్ధంగా మనమైతే చెప్పొచ్చు. త్వరలో అది జరగబోతుంది. బస్తర్ అడవులో శరాఘాతం 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే చెబుతున్నటువంటి క్రమంలో ఇది అంతిమ యుద్ధంగా భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవులోకి చుచ్చుకెళ్తుండమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దండకార్యంలో ఇదే భారీ ఎన్కౌంటర్. అబూజ్మడ్ దండకార్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించడం ఇదే తొలిసారి. మావోయిస్టు చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఘటన. ఈ ఏడాది ఏప్రిల్ 16న బస్తర్ అడవుల్లోనే చోటు చేసుకున్నటువంటి ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మహారాష్ట్ర పేరు కూడా మర్చిపోయినా. సో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా బామ్రాఘడ్ తాలూకా కసన్ సూర్ బోరియా అటవీ ప్రాంతంలో 2018 ఏప్రిల్ 22-23 తేదీలో వరుసగా 2 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 42 మంది మావోయిస్టులు చనిపారు. అనంతరం అంత భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనటువంటి ఘటన తుల్తులిదే. 2021 నవంబర్ 13న గడ్చిరోలిలోని గ్యారపట్టి కొట్కుల్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్ సహా 26 మంది మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే 88 ఘటనల్లో 37 మంది పౌరులతో పాటు 18 మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా ఏకంగా 164 మంది మావోయిస్టులు మరణించారు. శుక్రవారం నాటి ఎన్కౌంటర్తో మృతుల సంఖ్య 200కు చేరింది. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారా అని తెలంగాణ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. విజయవాడకు చెందిన జొరియా నాగరాజు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన నాగరాజు ఐటీఐ చదివి ఉద్యమంలోకి వెళ్లారు. మరో మృతురాలిని ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎర్మగూడకు చెందిన ఊర్మిళగా అనుమానిస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇటు మహారాష్ట్ర గడ్చిరోలి కానీ లేదంటే ఛత్తీస్గఢ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ బార్డర్లలో మావోయిజం చాలా కొంత విస్తరించి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది. దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఇదే.